హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? తెలుగు బాగా చదవడం ప్రాక్టీస్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఈరోజు మనం ఏ అనే అక్షరానికి సంబంధించిన తెలుగు పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఏ ఎక్కడ ఉంటుంది? అచ్చులల్లో ఉంటుందా, హల్లులల్లో ఉంటుందా? ఆన్సర్ కింద కామెంట్లో రేపు చెప్పండి. ఓకేనా? ముందుగా మనం ఏ ఎలా రాయాలో నేర్చుకుందాం. ఓకే, చిన్న సర్కిల్ పెట్టాలి, ఒక సున్నా. దీనికి ఒక చిన్న ఇట్లా యూ లాగా రాసి పైకి అనాలి, అంతే. ఏ చూడండి, ఒక సర్కిల్, స్మాల్ సర్కిల్, ఒక చిన్న యూ లాగా రాసి దాన్ని పైకి లాగాలి. ఏ ఏ అంటే ఎలుక అని చదువుతాం కదా మనము. ఏ ఏ ఫర్ యాపిల్ అలా ఎలా ఉంటుంది తెలుగులో? ఏ ఏ ఏతో వచ్చే పదం ఏంటంటే ఏ లాక్కొమిసేలు క, ఎలుక. అలా మనం కొన్ని పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఈరోజు. ఓకే, ఏ దాక్కొమిసేదు, దూ కింద దావత్తు, ఎద్దు. దా కింద దావత్తు ఉంది కాబట్టి మనం ఒత్తి పట్టి పలకాలి. ఏ ద ఎద, ఏ రా ఎరా, ఏ డ ఎడ, ఏ ట ఎట, ఏ నాకు గుడిసేని, నీ కింద నా ఒత్తు, ఎన్ని. ఏ గక్కొమిసెగు, గూ కింద గావొత్తు, ఎగ్గు. ఏ తక్కొమిసెతు, తూ కింద తావొత్తు, ఎత్తు. ఏ టక్కొమిసెటు, ఎటు. ఎత్తు అంటే ఏంటి? హైట్ అనమాట. ఎటు అంటే ఎటు సైడు అని, వేర్. ఏ పక్కన సున్నా పెడితే ఎండ, ఎండ. ఏ పక్కన సున్నా పెడితే ఎంత, ఎంత అంటే హౌ మచ్. ఏ పక్కన సున్నా పెడితే చక్కొమిసేచు, ఎంచు. ఎంచు అంటే కౌంట్ చేయడం అన్నమాట. ఏ పక్కన సున్నా పెడితే దాక్కొమిసేదు, ఎందు అంటే ఎక్కడ. ఏ తా కింద తావొత్తు, డాకు గుడిసేది, ఎత్తడి. ఏ మ ఎడమ అంటే లెఫ్ట్. ఏ క ఎరుక. ఏ నా గుడిసేని, నీ కింద నా ఒత్తు, క ఎన్నిక. నాకి నా ఒత్తు, ఎన్నిక. ఎన్నిక అంటే తెలుసా? ఎలక్షన్స్. ఇప్పుడు 3 అక్షరాల పదాలు చదువుదాం. ఏ రాకు దీర్ఘమిస్తేరా, ఎకరా. ఎకరా అంటే ఇదొక మెజర్మెంట్ లాగా. ఎంత పొలం ఉంది అంటే ఊరు వాళ్ళు చెప్తారు కదా, ఊర్లల్లో మాకు ఎకరా ఉంది, 2 ఎకరాలు ఉందని. అలా ఒక మెజర్మెంట్ అనమాట. ఏ డాకు దీర్ఘమిస్తేడా, రాకు గుడిసేరి, ఎడారి. ఎడారి అంటే డెజర్ట్. ఏ కా కింద కావొత్తు, ఎక్కడ అంటే వేర్. ఏ రాక్కొమిసేరు, ఎసరు. ఏ గాక్కొమిసేగు, ఎగువ. ఏ లా కింద లావొత్తు, లాక్కొమిసేలు, ఎల్లలు. ఎల్లలు అంటే మన బార్డర్స్ లాగా అనమాట, సరిహద్దులు. ఏ రాక్కొమిసేరు, పక్కొమిసేపు, ఎరుపు. ఎరుపు అంటే రెడ్. ఏ రాక్కొమిసేరు, వాక్కొమిసేవు, ఎరువు. ఏ కాక్కొమిసేకు, కూ కింద కావొత్తు, ఎక్కువ. ఏ పక్క సున్నా పెడితే గాకు గుడిసేగి, లాకు గుడిసేలి, ఎంగిలి. ఏ మాక్కొమిసేము, ఎముక. ఏ లా కింద లావొత్తు, మా కింద మావొత్తు, ఎల్లమ్మ. ఒత్తి పెట్టి పలకాలి, ఎల్లమ్మ అంటే ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ఫీమేల్ అనమాట. ఆడవాళ్ళ పేరు ఉంటుంది కదా, అది. ఎడము, ఎడము. ఏ కా కింద కావొత్తు, మాక్కొమిసేము, ఎక్కము. ఏ నా కింద నావొత్తు, డక్కొమిసేడు, ఎన్నడు అంటే ఇంకెప్పుడు అన్నట్టు. ఏ కాకు దీర్ఘమిస్తే ఎక్క, డక్కొమిసేడు, ఎక్కాడు. ఏ పాక్కొమిసేపు, పూ కింద పావొత్తు, డక్కొమిసేడు, ఎప్పుడు. ఏ లాక్కొమిసేలు, లూ కింద లావొత్తు, లూ పక్కన సున్నా పెడితే డాకు గుడిసేడి, ఎల్లుండి అంటే రేపు కాదు, ఎల్లుండి అని చెప్తాం కదా, అలా. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే. ఏ పక్కన సున్నా పెడితే లాక్కొమిసేలు, ఎండలు. ఏ పక్కన సున్నా పెడితే దాకు దీర్ఘమిస్తేదా, ఎందాక, ఇంకెందాక అంటే ఇప్పుడు ఒకవేళ నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, ఇందాక నడవాలి అని అంటాం, అంటే ఇంకెంత వరకు అన్నట్టు.
ఏ నాకు దీర్ఘమిస్సేనా నా కింద నా ఒత్తు, హలా హలాకి కొమ్మిస్తే లు లు కింద హలా ఒత్తు. ఎన్నాళ్ళు అంటే ఎన్ని ఇయర్స్ అట్లా. ఏ గా తాకు దీర్ఘమిస్తే తా, హలా హలాకి గుడిసేలి ఎగతాళి. ఏ నాకు గుడిసేని, మా మాకు గుడిసేమి, దాకు గుడిసేది 8 అంటే నంబర్ 8. ఏ నాకు కొమ్మిసేను, బా దాకు గుడిసేది 80 అంటే ఇంగ్లీష్లో 80 నెంబర్ ఉంటుంది కదా, దాన్ని 80 అంటారనమాట. ఏ ర మాకు కొమ్మిసేము ఎకరము. ఏ గాకు దీర్ఘమిస్సేగా, దాకు గుడిసేది గాకు దీర్ఘమిస్సేగా ఎగాదిగా అంటే ఒకటే పనిగా అదే చేస్తారు కదా, ఎగాదిగా అంటారనమాట. ఏ తాకొమ్మిసేతు తూ కింద తావొత్తు ఎత్తు గడ ఎత్తుగడ అంటే ప్లాన్కి రివర్స్ ప్లాన్ వేస్తారు కదా, అట్లా ఎత్తుకి పై ఎత్తు అన్నట్టు ఎత్తుగడ. ఏ డా బాకు దీర్ఘమిస్సే బా, పాకొమ్మిసేబు ఎడబాపు. ఏ తాకు గుడిసేతి తీ కింద తావొత్తు ఎత్తి, కాకు ఒత్వ దీర్ఘమిస్సేకో లాక్కొమ్మిసేలు ఎత్తికోలు. ఏ దాక్కొమ్మిసేదు రాకు ఎత్వ దీర్ఘమిస్తే రే, గాక్కొమ్మిసేగు ఎదురేగు. ఏ గాక్కొమ్మిసేగు మా తాకు గుడిసేతి ఎగుమతి. ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ చేయడం అన్నమాట, అంటే వేరే దేశాలకు పంపించడం. అదే మనం తెచ్చుకున్నామనుకో వేరే దేశాల నుంచి ఏదైనా వస్తువులు, దాన్ని దిగుమతి అంటారు. ఎగుమతికి ఆపోజిట్ వర్డ్ దిగుమతి అట్లా. ఏ కాకు గుడిస్సేకి కీ కింద కావొత్తు, రాకు గుడిస్తేరి రీ పక్కన సున్నా పెడితే రింత ఎక్కిరింత అంటే ఎక్కిరించడం. ఏ డా బాకు దీర్ఘమిస్సే బా, టాక్కొమ్మిస్సేటు ఎడబాటు. ఏ కాకు దీర్ఘమిస్సేక, యా కాకు గుడి దీర్ఘమిస్సేకి ఎకాయకి అంటే వెంటనే అన్నట్టు. ఏ పక్కన సున్నా పెడితే ఎన్, డా కొమ్మిసేడు, గా డాకు గుడిసేడి డీ కింద డావొత్తు ఎండు గడ్డి. ఏ దాకు గుడిసేది, రాకు గుడిసేరి రీ పక్కన సున్నా పెడితే రిన్, చాకు కొమ్మిసేచు ఎదురించు అంటే ఎదురుగా మాట్లాడడం, ఎదురు ప్రశ్నలు వేస్తారు కదా, అట్లా ఎదిరించడం అనమాట. ఎదిరించడం అనేది గుడ్ హ్యాబిట్ కాదు కదా పిల్లలు. వెరీ గుడ్. ఏ లాక్కొమ్మిసేలు, గాకు ఒత్వమిస్సే గో, డాక్కొమ్మిసేడు డూ కింద డావొత్తు ఎలుగొడ్డు అంటే ఏంటి, ఎలుగుబంటి బియర్. ఏ నాక్కొమ్మిస్సేను, బాకు ఒత్వ దీర్ఘమిస్తే బో, తు ఎనుబోతు. ఏ సాకు గుడిస్తేసి, డాక్కొమ్మిసేడు ఎగసిపడు అంటే మనం సముద్రంలో అలలు చూస్తాం కదా, పైకి లేసి పడుతూ ఉంటాయి, అలా పడడం ఏమంటారంటే ఎగిసిపడము అలా అంటారనమాట. ఏ పక్కన సున్నా పెడితే ఎన్, గా టాక్కొమ్మిసేటు టూ కింద టావొత్తు ఎండగట్టు. ఏ తాక్కొమ్మిసేతు తూ కింద తావొత్తు, కాకు ఒత్వమిస్సేకో నాక్కొమ్మిసేను ఎత్తుకొను. ఏ నాక్కొమ్మిసేను నూ కింద నావొత్తు, కాకు ఒత్వమిస్సేకో నాక్కొమ్మిసేను ఎన్నుకొను. ఏ పక్కన సున్నా పెడితే ఎన్, దాక్కొమ్మిసేదు, కాక్కొమ్మిసేకు ఎందులకు అంటే వై అని అర్థం. ఏ పక్కన సున్నా పెడితే ఎన్, ఎండ, దాకు ఒత్వమిస్సే దొర ఎండదొర. ఎండదొర అంటే ఎవరో తెలుసా, సూర్యుడు. ఏ కాకు కొమ్మిస్సేకు కూ కింద కావొత్తు ఎక్కు, పాకు ఎత్వమిస్సే పే, టాక్కొమ్మిస్సేటు టూ కింద టావొత్తు ఎక్కు పెట్టు. బాణాన్ని ఎక్కు పెడతారు కదా, అంటే ఎలా చేస్తారు గుర్తొచ్చిందా, బాణాన్ని కింది నుంచి ఇలా పైకి తీస్తూ ఇట్లా వెనకకు లాగుతారు కదా, అట్లా బాణాన్ని ఎక్కు పెట్టడం. ఏ డాకు దీర్ఘమిస్సే డా, రాకు గుడిసేడి రి ఎడారి ఓడ. ఎడారి ఓడ. ఎడారి ఓడ అంటే మీకు తెలుసా, క్యామిల్నే ఎడారి ఓడ అని కూడా అంటారు, డెజర్ట్ షిప్. ఏ దాక్కొమ్మిసేదు, గాక్కొమ్మిసేగు, లా ఎదుగుదల. ఏ కాకెత్వమిస్సేకే కే కింద కావొత్తు మాక్కొమ్మిస్సేము ఎకసక్కెము. ఏ సాకు గుడిస్తేసి, పాకు దీర్ఘమిస్సే పా, టాక్కొమ్మిసేటు ఎగసి పాటు. ఏ
డాకు కొమ్మిసేదు రాకు కొమ్మిసేరు ఎదురు ప డాకు కొమ్మిసేడు పడు ఎదురు పడు. ఏ రా కింద రావత్తు ఎర్ర, దానికి అదే ఒత్తు వచ్చింది కాబట్టి మనం గట్టిగా పలకాలి ఎర్ర. మా లాకు ఎత్వమిస్సేలే లే కింద లావత్తు లాక్కొమ్మిస్సేలు మల్లెలు ఎర్ర మల్లెలు. ఏ పక్కన సున్నా పెడితే ఎన్ డా కింద రావత్తు డ ప్లస్ ర కలిపి చదవాలి డ్ర ఎండ్ర. కాకు దీర్ఘమిస్తే కా యా ఎండ్రకాయ. ఏ డా మా కాకు దీర్ఘమిస్తే కా లాక్కొమ్మిస్సేలు ఎడమకాలు. ఏ దక్కొమ్మిస్సేదు రాక్కొమ్మిస్సేరు ఎదురు కాకు ఒత్వ దీర్ఘమిస్తే కో లాక్కొమ్మిస్సేలు ఎదురు కోలు. ఏ డాకు దీర్ఘమిస్తే డా రాగ్గుడిసేరి ఎడారి నావ ఎడారి నావ. ఏ రాక్కొమ్మిస్సేరు కల ఎరుకల సాకు దీర్ఘమిస్తే సా నాకు గుడిసేని ఎరుకల సాని. సోది చెప్తాను అని వస్తారు కదా, ఆ లేడీస్ని ఎరుకల సాని అని అంటారు. ఏ లాక్కొమ్మిస్సేలు గాక్కొమ్మిస్సేగు ఎలుగు బా పక్కన సున్నా పెడితే బన్ టీ టాకు గుడిసేటి ఎలుగు బంటి. ఏ దాకు కొమ్మిస్సేదు రాకు కొమ్మిస్సేరు ఎదురు చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ చాకు కొమ్మిస్తే చూచు ఎదురు చూచు అంటే వెయిట్ చేయడం. ఏ పక్కన సున్నా పెడితే ఎండ మాకు దీర్ఘమిస్తే మా వాక్కొమ్మిస్సేవు లాక్కొమ్మిస్సేలు ఎండమావులు. అంటే దీన్ని ఆల్మోస్ట్ మనం ఒయాసిస్ల లాగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే అక్కడక్కడ డెజర్ట్లో చిన్న చిన్న వాటర్స్ ఉంటాయి కదా, చిన్న స్మాల్ వాటర్ బాడీస్, చాలా చిన్నవి, అలాంటివి అనమాట. ఉన్నట్టే ఉంటాయి కానీ ఎండిపోతాయి. ఏ గాక్కొమ్మిస్సేగు డాక్కొమ్మిస్సేడు ఎగుడు దాకు గుడిసేది గాక్కొమ్మిస్సేగు డాక్కొమ్మిస్సేడు దిగుడు ఎగుడు దిగుడు. మనం రోడ్డు సరిగా లేనప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు కిందికి పైకి కిందికి పైకి అవుతూ ఉంటుంది కదా ఎగుడు దిగుడు రోడ్డు, అలా అనమాట. ఏ పక్కన సున్నా పెడితే ఎంత దాకు కొమ్ము దీర్ఘమిస్తే దూరా మాక్కొమ్మిస్సేము ఎంత దూరము. ఏ మాక్కొమ్మిస్సేము కల ఎముకల గాకు కొమ్ము దీర్ఘమిస్తే గు డాక్కొమ్మిస్సేడు ఎముకల గూడు. ఏ పక్కన సున్నా పెడితే ఎండ దొర అనగా సాకు కొమ్ము దీర్ఘమిస్తే సు రాకు కొమ్మిస్తే రూ కింద యావత్తు రూ ప్లస్ యా కలిపి చదవాలి రియు డాక్కొమ్మిస్సేడు సూర్యుడు. ఇందాక చెప్పా కదా ఎండ దొర అనగా సూర్యుడు. ఏ దాక్కొమ్మిస్సేదు దూ కింద దావత్తు లా కాక్కొమ్మిస్సేకు ఎద్దులకు. ఏ పక్కన సున్నా పెడితే డాక్కొమ్మిస్సేడు ఎండు డాగ్గుడిసేడి డీ కింద డావత్తు గడ్డి వాకు ఎత్వ దీర్ఘమిస్తే వే యాకు దీర్ఘమిస్తే యా లాకు గుడిసేలి వేయాలి. ఏంటంట ఎద్దులకు ఎండుగడ్డి వేయాలి కదా, మరి అవి కూడా ఆకలి అవుతాయి కదా వాటికి కూడా. ఏ లాక్కొమ్మిస్సేలు లాక్కొమ్మిస్సేలు ఎలుకలు బాకు ఒత్వమిస్తే బో రాకు గుడిసేరి యా లాకు ఒత్వ దీర్ఘమిస్తేలో బొరియలు అంటే ఏంటి, ఎలుకలు భూమి లోపల పోయి దాచుకుంటాయి కదా, ఒక చిన్న గుంతలాగా చేసుకుంటాయి కదా, వాటిని ఏమంటారంటే తెలుగులో బొరియ అంటారు. ఎలుకలు బొరియలలో ఊ పక్కన సన్న పెడితే ఉండును. ఓకేనా, బాగున్నాయి కదా ఈరోజు ఏకి సంబంధించినటువంటి తెలుగు పదాలు. మళ్ళీ రేపు ఏకి సంబంధించినటువంటి తెలుగు పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా పిల్లలు, మీ పెద్దవాళ్ళని అడిగి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. బాయ్ పిల్లలు.